హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమైన పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కూడా ఒకటి. ఇప్పుడు 24వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ డబ్బులు రావాలంటే మీరు 3 పనులు అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ అర్హతలు కూడా ఉండాలి. సో ఆ 3 పనులు ఏంటి, ఆ అర్హతలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హత ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి మొత్తం 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ 6,000 రూపాయల మొత్తాన్ని ఒకేసారి కాకుండా 3 విడతలుగా ఒక్కో విడతకు 2,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రైతులకు అనేక విడతల్లో ఆర్థిక సహాయం అందింది. ఇప్పుడు 24వ విడత 2,000 రూపాయల కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే 24వ విడతకు సంబంధించిన ఖచ్చితమైన విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆగస్టు 25 తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన 2,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. కానీ ఈ తేదీలను ఇప్పుడే అధికారికంగా ఖరారైన తేదీలుగా భావించకండి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తేదీ ప్రకటించిన తర్వాతే ఖచ్చితమైన సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికప్పుడు సడన్గా అనౌన్స్ చేస్తూ ఉంటుంది. అందుకే ఇంకా పక్కాగా డేట్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంది. ఇక 24వ విడత డబ్బులు మీ ఖాతాల్లో జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు సరిగ్గా ఉండాలి. అందులో ముఖ్యంగా 3 పన్నులను రైతులు తప్పకుండా చెక్ చేసుకోవాలి. మొదటిది ఈకేవీసీ. మీ పీఎం కిసాన్ ఈకేవీసీ పూర్తయిందో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి. రెండోది మీ ఆధార్ వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించండి. ముఖ్యంగా డబ్బులు జమ అయ్యే బ్యాంక్ ఖాతా వివరాల్లో ఎలాంటి తప్పులు ఉండకూడదు. మూడోది మీ పీఎం కిసాన్ బెనిఫిషరీ స్టేటస్ను చెక్ చేసుకోవాలి. అందులో మీ పేరు, భూమి వివరాలు, పేమెంట్ స్టేటస్ వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇక ఈ పథకానికి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే ప్రధానంగా అర్హత ఉన్న భూమి కలిగిన రైతు కుటుంబాలకు పీఎం కిసాన్ ప్రయోజనం అందుతుంది. రైతు కుటుంబం అంటే భర్త, భార్య మరియు మైనర్ పిల్లలను కలిపి పరిగణిస్తారు. అయితే ప్రతి భూమి యజమానికి ఈ పథకం వర్తించదు. కొన్ని వర్గాలను ప్రభుత్వం ఈ పథకం నుంచి మినహాయించింది. కొన్ని రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, నిర్దిష్ట ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించే కొన్ని వ్యక్తులు, నిర్దిష్ట స్థాయికి పైగా పెన్షన్ పొందే రిటైర్డ్ ఉద్యోగులు, అలాగే డాక్టరు, ఇంజనీరు, లాయరు, చార్టర్ అకౌంటెంటు, ఆర్కిటెక్టు వంటి కొన్ని ప్రొఫెషన్స్ మినహాయింపు జాబితాలో ఉంటారు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.